హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫైనల్లీ యూఎస్కి అయితే వచ్చేసాము. సో ఇది నా ఫస్ట్ వ్లాగ్ అనమాట యూఎస్లో. అండ్ ఇక్కడ మా సిరితో నేను టైం స్పెండ్ చేస్తున్నా. సో ఈవినింగ్ మేము ఇక్కడ జిమ్కి వచ్చామన్నమాట. సిరి జిమ్లో వాక్ చేస్తుంది. అండ్ నేను మా ఆయన 8 months బ్యాక్ యూఎస్కి వచ్చినప్పుడు మెమోరీస్ అన్నీ కూడా గుర్తొస్తున్నాయి. అప్పుడు మేము ముగ్గురం కూడా జిమ్కి వచ్చి థ్రెడ్మిల్ సైక్లింగ్ చేసేవాళ్ళం అనమాట. అండ్ సిరి ఇక్కడికి వచ్చి వర్కౌట్స్ కూడా చేసేది. సో అప్పటివన్నీ కూడా ఇప్పుడు గుర్తు చేసుకొని ఇప్పుడు వీడియో రికార్డ్ చేసుకుంటున్నాను. అండ్ ఇది అయిపోయిన తర్వాత మేము ఇద్దరం కూడా లీజింగ్ ఆఫీస్కి వచ్చేసినాం. సో లీజింగ్ ఆఫీస్లో యాక్చువల్లీ వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని చేంజెస్ అయినాయి అనమాట. మరీ ఎక్కువ విజిబుల్ చేంజెస్ ఏం లేవు, కొన్ని అయినాయి. ఇట్లా డోర్స్ మార్చడం అవన్నీ అమ్మకి అన్ని చూపిస్తున్నాను. ఆ వాక్ ఇప్పుడే అయిపోయింది. సో ఇంట్రొడక్షన్ అమ్మ ఆల్రెడీ జిమ్లో ఇచ్చేసింది కదా. సో ఇప్పుడు నేను లీజింగ్ ఆఫీస్ చూపిస్తారు. అమ్మ చేంజ్ ఉన్నాయి కదా, లాస్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాం అని చెప్పేసి అంటూనే ఉన్నా. సో కొత్తగా చేంజెస్ ఏమో ఉన్నాయంట, చూద్దాం. ఆల్మోస్ట్ మేమైతే ఎవ్రీడే ఒక రీల్ పెడుతూ ఉండే, ఫుల్ టైం పాస్ చేస్తున్నాను. మన ఇద్దరం ఇక్కడ కలిసి డాన్సులు చేస్తుంటే చాలా మంది చెప్పిండ్రు, సిరితో మీరు డాన్సులు వేసారు కదా సిరక్కతోటి, సూపర్ చాలా బాగా వేసిండ్రు అని చెప్పి. ఇప్పుడేమో అన్ని డాన్సులు చేయలేను, ఇప్పుడు సిచ్యువేషన్ లేదు, చేయాల్సిన సిచ్యువేషన్ లేదు. మళ్ళీ తర్వాత డెలివరీ అయిపోయినాక మళ్ళీ విల్ బి బ్యాక్ విత్ డాన్స్ వీడియోస్. అప్పుడు ముగ్గురం చేస్తామేమో. సో ఇట్లనే చూపిద్దామని చెప్పి తీసుకొని వచ్చిన అనమాట. మా మమ్మీకి చూపిస్తా, చూసి ఏంది ఇది చేంజా అని అంటదా, లేకపోతే ఓకే ఇదే అని అంటదా చూద్దాము. అంత పెద్ద చేంజెస్ లేవు, ఫస్ట్ చెప్తున్నా. మీరు కూడా అట్లనే అనకండి, ఓకేనా? చేంజ్ ఓకే అని అనుకోండి, ఓకేనా? ప్లీజ్ దా. ఇక్కడ ఏం మారలే, ఏం మారలే. ఇక నువ్వు చేంజ్ ఉందని చెప్పి అన్ని మారిపోయినాయి అని ఫిక్స్ కాకు. ఏం దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ లీజింగ్ ఆఫీస్. ఇప్పుడు మేము కొత్త ఇంటికి వెళ్తే కూడా ఇదంతా నేను మిస్ అవుతా. చాలా బాగుంటుంది. అన్ని రీల్స్ ఇక్కడే చేస్తుండే నేను కూడా. ఇంకోమ్మా ఇక్కడ డోర్ మారిందమ్మా, అంతే. ఉండే కానీ వేరే టైప్ ఆఫ్ డోర్ ఉండే. అంత గమనించండి నేను, ఇంకా ఏ డెకార్స్ మార్చిండ్రా, వాల్ పేపర్స్ ఏమైనా లైటింగ్ ఏమైనా మార్చిండ్రా. ఇక్కడ ఒక్కటి మారింది డోర్. ఇదో ఇక్కడ ఇంకొకటి కొత్త కాఫీ మెషిన్. సో ఇక్కడ మా అమ్మ హాట్ చాక్లెట్ తాక్కుంటూ చిల్ అవుతుంది అనమాట. కాసేపు కూర్చొని తాగేసి నాకు వెళ్ళిపోదామే అని అన్నది. యాక్చువల్గా రేపు శివరాత్రి ఉంది అనమాట. ఫస్ట్ టైము శివరాత్రికి మా హస్బెండ్ అక్కడ, నేను ఇక్కడ. సో రేపు శివరాత్రి స్పెషల్స్ అండ్ ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నామో కూడా ఈ వీడియోలో మనం యాడ్ చేద్దాం. చలో, హలో, గుడ్ మార్నింగ్ అందరికీ. హ్యాపీ శివరాత్రి. మార్నింగ్ లేవంగానే బొట్టు పెట్టుకొని చమర్ అంటుకొని తల స్నానం చేసిన అనమాట. సో జనరల్గా అందరూ కూడా పండగలు అనగానే ఫస్ట్ తలస్నానం చేసే ముందర బొట్టు పెట్టుకొని చమర్ రాచుకొని అవన్నీ కూడా చేస్తాం కదా. సో మీలో అందరూ కూడా చేస్తారని అనుకుంటాను నేను. సో ఇప్పుడు మాకైతే చిన్నప్పటి నుంచి అట్లనే అలవాటు. ఆ తర్వాత ఫేస్ వాష్ చేసేసుకొని వంటలోకి వెళ్ళిపోవాలి. ఈరోజు శివరాత్రి ఉపవాసం ఉంటాం కదా. ఇంకా సిరి అంటే గడుపుతోంది కాబట్టి అది ఉపవాసం చెయ్యకూడదు. ఇంకా పునీత్ కూడా ఉపవాసం అంటున్నాడు. మరి మా వదిన అన్నయ్య వాళ్ళు ఏం తింటారు ఏంటి అన్నయ్య పూజ చేసుకుంటున్నారు, మెల్లగా స్టార్ట్ చేసేసిండ్రు అని అయితే. ఇంకా నేను మా వదిన కలిసి ఏమేమి తయారు చేస్తున్నాము వంటలు అనేది ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందైతే మొత్తం హెయిర్ అంతా కూడా టై చేసేసుకుంటున్నాను, ఫేస్ మీద పడకుండా. ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు సో ఇది నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నా. 7 daysలో మంచి గ్లో వచ్చిందనమాట. సో ఇప్పుడు మళ్ళీ యూజ్ చేస్తున్నా, యూఎస్కి తెచ్చుకున్నా. దీంట్లో ఏంటంటే రైస్ వాటర్ ఉంటుంది. సో ఇది మన స్కిన్ బ్రైట్ చేస్తుంది, కొరియన్ లాంటి గ్లాస్ లైక్ స్కిన్ ఇస్తుంది అనమాట. ఇంకా దీంట్లో నియాసినమైడ్ కూడా ఉంటుంది. ఇది మన డార్క్ స్పాట్స్ని మంచిగా రెడ్యూస్ చేస్తుంది అండ్ స్కిన్ టోన్ ఈవెన్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫేస్ని క్లెన్స్ చేస్తున్నప్పుడు మంచిగా హైడ్రేటింగ్ చేస్తుంది. ఇంకా డ్రై అస్సలు అనిపించదు అనమాట. ఇదిగోండి
ఇదిగోండి, ఇది నా బిఫోర్ ఇంకా ఆఫ్టర్ చూపిస్తా చూడండి. చాలా మంచిగా షైనింగ్గా, గ్లోయింగ్గా అండ్ బ్రైట్గా కనిపిస్తుంది ఫేస్ అయితే. మనందరికీ కూడా ఒక ఫ్రెష్ ఫేస్, ఒక హ్యాపీ హార్ట్, ఇంకా బ్యూటిఫుల్ సెలబ్రేషన్స్ ఉంటే సరిపోతుంది కదా, ఇంకేం కావాలి చెప్పండి. సో ఎఫర్ట్లెస్ గ్లో కోసం కంపల్సరీ ఈ మమా ఎర్త్ రైస్ ఫేస్ వాష్ యూజ్ చేసండి. మీ స్కిన్ మీకు థ్యాంక్స్ చెప్తుంది. నేను ఈ మమా ఎర్త్ రైస్ ఫేస్ వాష్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇది వచ్చేసి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, పర్పుల్ అండ్ మమా ఎర్త్ అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ మీరు నా కూపన్ కోడ్ జయప్రద 2025 యూజ్ చేస్తే ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ వస్తుంది. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి ఫెస్టివల్ ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసేద్దాం, పదండి. చూస్తున్నారు కదా, అందరము ఏదో ఒక పని చేసుకుంటూ ఆడావిడిగా బిజీగా ఉన్నాము. అండ్ మా అల్లుడు వచ్చేసి ఆఫీస్కి వెళ్ళాడు అనమాట. ఈరోజు హాఫ్ డే వస్తాను అని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళాడు. ఇది మనకి వీక్ డే వచ్చింది. మండే, ట్యూస్డే, వెన్స్డే తనకు ఆఫీస్ ఉంటుంది. సో ట్యూస్డే వచ్చింది కాబట్టి హాఫ్ డే వెళ్ళేసి వస్తానని చెప్పేసి అంటుండే. అండ్ ఇక్కడ మా అన్నయ్య అభిషేకం చేస్తున్నారనమాట శివుడికి. అండ్ నేను ఇంకా మా వదిన ఏమేమి వంటలు చేస్తున్నామో చూపిస్తా. టమాటా కూర, పూరీలు చేసుకుంటున్నాము. దానికోసం అని చెప్పేసి నేను గోధుమ పిండి ఆల్రెడీ తడిపెట్టుకున్నాను. మంచిగా గట్టిగా తడిపెట్టుకుంటే పూరీలు మంచిగా వస్తాయి అన్నమాట, నూనె పీల్చకుండా. ఆ తర్వాత మా వదిన బియ్యం పిండితోటి ఉప్పుడు పిండి అంటారు కదా, అది చేస్తుంది అనమాట. అది స్పెషల్ అట్ట, వాళ్ళు చాలా బాగా చేస్తారంట. అది ప్రిపేర్ చేస్తున్నారు ఈరోజు. అండ్ టమాటా కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. నేను ఇంకా వదిన మంచిగా ఇట్లా ముచ్చట్లు పెట్టుకుంటూ పని అంతా కూడా డివైడ్ చేసుకుంటూ షేర్ చేసుకుంటూ వెజిటబుల్స్ నేను ఇవి కట్ చేస్తాను, మీరు ఇవి కట్ చేయండి అని చెప్పి మాట్లాడుకుంటూ చేసుకుంటున్నాం. వీటితో పాటు ఇంకా ఏదో ఇట్లా లోకాభిరామాయణం దానికి అట్లా మాట్లాడుకుంటున్నాము. అండ్ సిరి వీడియో తీస్తుంది. దాంతో కూడా వీడియో తీస్తున్నప్పుడు వెనకాల ఏదో ఒకటి మాట్లాడిస్తూ ఉందన్నమాట మమ్మల్ని. అందరం కలిసి ఇట్లా ముచ్చట్లు పెట్టుకుంటూ హ్యాపీగా సరదాగా షేర్ చేసుకుంటూ పనులు చేసుకుంటున్నాం. సో మేము ఏమనుకున్నామంటే పూజ అంతా అయిపోయిన తర్వాత మంచిగా తీర్థప్రసాదాలు తీసుకొని ఆ తర్వాత తిందామని చెప్పేసి అనుకున్నాము. ఎవ్రీ ఇయర్ కూడా ఇట్లనే అవుతుంది అనమాట. మేము ఇండియాలో ఉన్నప్పుడు కూడా పూజ ఇంట్లో ఫస్ట్ అభిషేకం అదంతా చేసుకొని టెంపుల్కి వెళ్తాము ఫ్యామిలీ అందరం కలిసి. టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ గుళ్ళో దర్శనం చేసుకొని పండు ప్రసాదం తీసుకొని ఫస్ట్ ఆ పండు తిన్న తర్వాత ఇంటికి వచ్చి ఏదైనా ప్రిపరేషన్ చేసుకునేవాళ్ళం. అటుకులు పచ్చి కొబ్బరి వేసి పచ్చిమిరపకాయలు వేసి కలుపుకొని తింటారు కదా, అట్లా. లేదంటే ఉల్లిపాయలు లేకుండా ఏదైనా ఉప్మా పిల్లలకి అట్లా చేసి పెట్టుతా. లేదంటే సాబుదానా కిచిడి ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో ఉంటుంది అనమాట. నాకు మా పెద్ద అబ్బాయికి చాలా ఇష్టం. ఈసారి స్పెషల్ ఏంటంటే ఇక్కడ సిరి వాళ్ళ అత్తయ్య ఇప్పుడు విండి చేస్తున్నారు అనమాట. అది ఈరోజు నేను స్పెషల్గా తినబోతున్నాను. సో టమాటా కూరలో ఆనియన్, అల్లం వెల్లిపాయ వేయకుంటే నేను కొబ్బరి వేస్తాను అనమాట. తురిమిన కొబ్బరి ఫ్రెష్ది. యాక్చువల్లీ మేము ఒక కొబ్బరికాయ కొట్టి దాన్ని కొబ్బరి పచ్చడి చేస్తున్నాము. ఇట్లా కూరలో వేయడానికి నా దగ్గర కొబ్బరి ఉంది అని చెప్పి సిరి అన్నది. గట్టిగా ఐస్ లాగా ఉంటే కొబ్బరి తీసి పెట్టింది. ఇదేంది ఇట్లుంది అంటే ఫ్రోజన్ అమ్మా, ఇది ఒక 10 to 15 seconds అవెన్లో పెడితే చాలా బాగా అవుతుంది అని చెప్పింది అనమాట. ఏంది ఇది డిఫరెంట్గా ఉంది అని చెప్పేసి నేను ఇట్లా ఆశ్చర్యపోయి వీడియో తీస్తున్నా. యాక్చువల్లీ మనకి ఇండియాలో కూడా అవెన్స్ ఉంటాయి, కానీ మేము అసలు యూజ్ చెయ్యము. బట్ ఇక్కడ యూఎస్లో అయితే చాలా ఎక్కువ యూజ్ చేస్తారు అవెన్. అంటే అది కూడా రీహీట్ చేసుకోవడం చాలా తక్కువ. బట్ ఏమన్నా అవెన్లో ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ యూజ్ చేస్తారు. రీహీట్ చేస్తే మంచిది కాదు కదా ఫుడ్ అని చెప్పి తక్కువ యూజ్ చేస్తారంట. అండ్ ఇక్కడ మా పునీత్ వచ్చేసిండే అనమాట ఆఫీస్ నుంచి. తను వీడియో తీస్తున్నాడు. ఇక్కడ నేను పూరీలు ఒత్తుతున్నా, మా వదిన గోలిస్తున్నారు చూడండి. సో ఈ పని చేసుకుంటూ మీ దగ్గర ఎట్లా శివరాత్రి చేసుకుంటారు, మేము ఇట్లా చేసుకుంటాం శివరాత్రి అని చెప్పేసి పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాం.
యాక్చువల్గా శివరాత్రి ఎప్పుడూ అయిపోయింది. మేము మొత్తం యూఎస్లో అడ్జస్ట్ అయ్యి వీడియోస్ అన్నీ ఎడిట్ చేసి పెట్టేలోపు ఈ టైం అయిందనమాట. ప్లీజ్ ఏమనుకోకండి, అన్నీ డిలే అవుతున్నాయి వీడియోస్ అన్నీ అప్లోడ్ చేయడము. బట్ అన్ని సిరీస్లో ప్రాపర్గా వీడియోస్లో అన్నీ నీట్గా వచ్చి మీకు అందరికీ నీట్గా అర్థమయ్యేలాగా బ్యూటిఫుల్గా కనిపించేలాగా చేస్తున్నాము. సో మీన్ వైల్ ఇక్కడ వదిన ఉప్పుడు విండి అని చెప్పినా కదా, ఇదిగోండి మంచిగా పొడిపడేలాగా ఉప్పుడు విండి అయితే రెడీ అయిపోయింది. నా పూరీలు కూడా రెడీ అయిపోయినాయి. కొబ్బరి పచ్చడి కూడా ఇవాళకి రెడీ అయిపోయింది అనమాట. మేమైతే ఈ వెరైటీస్ అన్నీ కూడా చేసుకున్నాము. మీరందరూ కూడా శివరాత్రి ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కమెంట్ రూపంలో షేర్ చేసుకోండి. మీరు ఎలా జరుపుకున్నారు, మీ ఊళ్ళల్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అవన్నీ కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి. ఒక్కొక్క ప్రాంతంలో ఎట్లా చేసుకుంటారని చెప్పేసి. అండ్ సిరి అయితే ఇప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి తను అన్నం తినాలి, దానికోసం టమాటా కూర కిన్వా. ఇంకా మేమందరం పూరికి టమాటా కూర కొబ్బరి పచ్చడి, సో ఉప్పుడు పిండి. పన్నీర్ ఇక్కడ క్యూబ్స్ లాగా కట్ చేసుకుంది. కూర ఒకటే చేసిన ప్రోటీన్ తినడానికి ఏం లేదు కదా అని చెప్పేసి, పప్పు లేదు కదా అని చెప్పేసి పన్నీర్ చేసుకుంటా అని చెప్పి అన్నది. ఇది యాక్చువల్గా దాని ఛానల్లో కూడా పెట్టింది రెసిపీ. చాలా ఈజీ అండ్ హెల్తీ, ఎటువంటి మసాలాస్ లేకుండా ఆయిల్ ఎక్కువగా వేయకుండా చేసుకునే రెసిపీ, చాలా ఈజీగా ఉంటుందని చెప్పింది. నాకైతే పన్నీర్ చాలా ఇష్టం అనమాట. దీంట్లో అల్లం వెల్లిపాయ యూజువల్గా వేస్తుందట. ఈరోజు పండగ శివరాత్రి కాబట్టి అవన్నీ ఏవి వేయకుండా, ఆనియన్ ఇవన్నీ ఏవి వేయకుండా సింపుల్గా చేసింది అనమాట. మేము కూడా 2 ముక్కలు తింటాం సింపుల్గా అని అన్నాం కాబట్టి అది అందరి కోసం కూడా ప్రిపేర్ చేస్తుంది. టేస్ట్ చేసినా చాలా బాగుంది, సింపుల్గా టేస్టీగా ఉండింది. ఫైనల్గా మా ఇంట్లో ఇట్లా పూజ అయిపోయింది. మంచిగా దేవుని ఇలా అలంకరణ చేసి మంచి తీర్థప్రసాదాలు తీసుకొని ఇంట్లో చేసుకున్న టిఫిన్స్ అన్నీ కూడా నైవేద్యం పెట్టేసి దేవుడికి తినేసినాము. తినేసే వరకు ఆల్మోస్ట్ 5 అయిపోయింది. కాసేపు రిలాక్స్ అయ్యి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వచ్చినాం అనమాట. బాగా చల్లగా ఉండింది, విండ్ ఎక్కువ ఉండింది అనమాట. సో మాకైతే స్వెటర్స్ వేసుకోలేదు కదా, చలి బాగానే పెట్టింది. ఇక్కడ బాబా టెంపుల్, ఇర్వింగ్లోనే బాబా టెంపుల్ ఒకటి ఉంది. ఇక్కడే శివుడికి అభిషేకం చేస్తారు నైట్ అని చెప్పేసి పిల్లలంటే ఇక్కడికి వచ్చినాం అనమాట. చాలా రష్ ఉండింది. చాలామంది ఇట్లా ఎంట్రన్స్ దగ్గరే కూర్చొని అభిషేకాలు చేస్తూ ఉన్నారనమాట శివుడికి. ఇది నైట్ 9:30 అట్లా ఆ టైంకి స్టార్ట్ అయ్యి మిడ్నైట్ 12కి ఉంటుందట. ఎవరైనా చేయించుకోవచ్చట. ఇది మనం ముందే ఎన్రోల్ అంటే రిజిస్టర్ చేసుకొని ఇట్లా చేసుకోవచ్చంట అభిషేకాలు. మేమేమి ఇంకా లేట్గా వెళ్ళినాం, సో చేసుకోలేదు. ఇంట్లోనే మంచి అభిషేకం అవన్నీ చేసుకున్నాం కాబట్టి. ఇక్కడ దర్శనం చేసుకున్నాక దేవుడికి కామన్గా అందరికీ కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే వాలంటీరింగ్ చేస్తున్నవారో వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గ్లాస్ పాలు ఇస్తున్నారనమాట. దాంతో లింగానికి అభిషేకం చేయొచ్చు అనమాట. మేమైతే హ్యాపీగా అభిషేకం చేసేసుకొని అక్కడి నుంచి బయటపడ్డాం అనమాట. సో పక్కనే ఇట్లా బ్యూటిఫుల్గా శివరాత్రి రోజు డెకరేషన్ చేశారనమాట. సో మంచులో దేవుడు ఉన్నట్టుగా మంచి కాటన్ తోటి డెకరేషన్ చేశారనమాట. మంచిగా ఎల్ఈడి లైట్స్ పెట్టి దాన్ని బాగా ఎలివేట్ చేశారు. సో చూడంగానే మంచిగా ప్లెజెంట్గా అనిపించింది. ఏదో హిమాలయాల్లో ఈశ్వరుడు ఉన్నట్టుగా అనిపించింది. ఆ ఫీలింగ్ వచ్చిందనమాట మాకు. సో మేము ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా దిగినాము. మంచి మెమొరీ లాగా ఉండాలని చెప్పేసి థంబ్నెయిల్ పెట్టిన ఫోటో కూడా అదే యాక్చువల్లీ. దర్శనాలు అయిపోయిన తర్వాత కాసేపు కూర్చొని మేము ధ్యానం చేసుకొని ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంటికి. సో ఇదండి ఈరోజు ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.